పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు సిపిఐ పోరుబాట చేస్తుందన్నారు ఆ పార్టీ నాయకులు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలాలుగా ఇవ్వాలన్నారు. అలాగే ఈ దిశగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అంటున్న సిపిఐ నేతలతో విజయనగరం ఐ న్యూస్ ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. నిరుపేదలకి గూడు కల్పించాలని చెప్పి సిపిఐ పార్టీ పోరుబాటు పట్టింది. అయితే ఈరోజు ఈ పోరుబాటులో భాగంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద లబ్ధిదారులతో కలిసి ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అయితే దీనికి సంబంధించి ఈ పోరుబాటు గల కారణాలు ఏంటి, అసలు ఎంత భూమి కావాలనుకుంటున్నారు, ఈ పేదలకు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అని తదితర అంశాలు మనతో ఈ సిపిఐ రాష్ట్ర స్థాయి నాయకులు మనతో ఉన్నారు. ఈశ్వరయ్య గారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ఈ పోరుబాటు గల కారణాలు ఏంటి? నూతనంగా అధికారంలోకి 9 మాసాల క్రితం వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిపి ఉమ్మడి మేనిఫెస్టోగా రిలీజ్ చేసి అందులో ఈ రాష్ట్రంలో పేదలందరికీ ఇల్లు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పి వాగ్దానం చేసి 6 పాయింట్ ఫార్ములాలో కూడా వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. అదేవిధంగా 3 సెంట్లు, 2 సెంట్లతో పాటు ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా చేస్తామని చెప్పి ప్రకటించారు. 9 మాసాలు అవుతా ఉన్నా కూడా అతి గతి లేకుండా పోతున్నటువంటి నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మీ ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయండి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఈ యొక్క ఆందోళన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 32 లక్షల మందికి ఇల్లు ఇచ్చారు. అందులో 1 సెంటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు 1 సెంటు, ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు 1 సెంటు, 2 సెంట్ల చొప్పున స్థలాలను మంజూరు చేశారు. కానీ అవి కొండల్లో, గుట్టల్లో, వాగుల్లో, వంకల్లో ఉన్నాయి. అవి ఏమీ నివాసయోగ్యం కాదు. ఇళ్ళ నిర్మాణం కూడా జరగనటువంటివి 80% ఉన్నాయనేటువంటి ఈ ప్రభుత్వం చెప్పినటువంటి దాని ప్రకారము, గతంలో జరిగినటువంటి వాస్తవ స్థితి ప్రకారము అవి నివాసయోగ్యంగా లేవు. ఇల్లు కూడా పూర్తి కాలేదు. ఊరిక బొడ్రాళ్ళు పాతి దానికి గాలి కొదిలేశారనే నేపథ్యంలో మీ ప్రభుత్వం వాగ్దానం చేసింది. దాన్ని అమలు చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మేము 2 సెంట్లు, 3 సెంట్లు ఇంటి స్థలం అడగగానే చాలామంది మాట్లాడుతున్నారు, పేదవాళ్లకు ఇల్లు లేనట్టు వాళ్ళకి ఇస్తామని చెప్పాము. మేము అట్లా చెప్పలేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. మీరు అలా చెప్పారా? మీ ఎన్నికల మేనిఫెస్టోను మళ్ళీ ఒకసారి చదువుకోండి. అందరికీ 2 సెంట్లు ఇస్తాం, 3 సెంట్లు ఇస్తాం పేదలకు అని చెప్పారు తప్ప ఇల్లు లేనటువంటి వాళ్లకు మేము ఇస్తామని చెప్పింటే మీకు అసలు 164 సీట్లు వచ్చేటట్టు కారే కాదు. కాబట్టి మీరు అప్పుడేమో ఏరు దాటేంత వరకు ఏరు మల్లన్న, ఏరు దాటిన తర్వాత డాష్ మల్లన్న అంటే సాధ్యమైనటువంటిది కాదు. పైగా ఇక్కడ ఇల్లు ఉన్నటువంటి వాళ్ళంతా ఏమి ఇక్కడ పక్కన విశాఖపట్నంలో ఉన్నటువంటి ఋషికొండ లాంటి బంగళాలు ఏమన్నా కట్టారా? లేకపోతే మీరు కట్టినటువంటి విజయవాడలో, హైదరాబాద్లో కట్టేటువంటి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి 50 సెంట్లు, 60 సెంట్లు ఎకరాల్లో వాళ్ళు ఏమన్నా ఇల్లు కట్టారా? మీరు ఇచ్చిందే గిప్పెట్ట కోడి కొనమని చెప్పి అగ్గిపెట్ట లాంటి ఇల్లు ఇచ్చారు. 30 ఏళ్ల క్రితం ఇల్లు ఇచ్చే వాళ్ళకు పెళ్ళిళ్ళు అయ్యాయి. ఆ పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళు పిల్లలు పుట్టించారు. వాళ్ళకు కూడా పిల్లయి. సంసారం బారెడు దంపు సాగింది. నువ్వు ఇచ్చిన అంగుళం ఇంత దంపు సాగల. సంసారాలు పెరిగాయి. ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగలేదు, చేసుకోవడానికి పని కూడా లేదు. మరి అలాంటి సందర్భంలో పుట్టిన పిల్లలకు పెళ్లి చేసుకోవడానికి ఉన్నది ఏదన్నా సంతాచిందంటే ఆ ఇచ్చింది సెంటో 3/4 సెంటో ఉంటే దాన్ని కూడా అమ్ముకొని వాళ్ళు బతికేటువంటి పరిస్థితి ఒకవైపునుంది. కాబట్టి ఇప్పుడు మేము పేదవాళ్ళందరికీ ఇల్లు ఇచ్చాం, గుడిసె రహిత రాష్ట్రం అని చెప్పి 2014లో చెప్పావు. గుడిసెలు నివారించలేకపోయావు. ఇప్పుడేమో అందరికీ ఇల్లు అన్నావు, దాని నుంచి పక్కకు జరిగావు. అందుకనే గవర్నమెంట్ చెప్పిన వాగ్దానం నెరవేర్చమని చెప్తున్నాం. అదే ఇది ఇప్పుడు మనం చూసుకుంటే నిరుపేదలకి ఖచ్చితమైనటువంటి ఇల్లు లేకుండా, ఇప్పటి వరకు ఇల్లు లేకుండా గత ప్రభుత్వం అయితే మోసం చేసింది. లేఅవుట్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంది. అయితే కూటమి ప్రభుత్వం కూడా వచ్చి 3 సెంట్లు, 2 సెంట్లు గజాలు స్థలాలు ఇస్తామని చెప్పి మరోసారి మోసం చేసింది. ఇప్పటికైనా అధికారులు కానీ, ప్రభుత్వం కానీ పేదలకి న్యాయం చేయాలని చెప్పి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు చేపడతామని చెప్తున్నారు. కెమెరామెన్ మసూద్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్, విజయనగరం నుంచి.